రైతులకి ఏటా రూ. 6,000 వేస్తానని ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ 3 దఫాలుగా 2,000 వేస్తున్నారు. అది ఆ మధ్యన 10,000 వేస్తానని ఆయనే ట్వీట్ చేశారు గానీ, అది ఆచరణలోకి రాలేదు. ఎందుకు విఫలమైందో తెలీదు. అయితే మొన్న 2,000 వేశారు. ఆ 2,000 వేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 5,000 వేసింది. ఇప్పుడు దీపావళికి 2,000 వేస్తాము అని చెప్తున్నారు. మరి అప్పుడు ఆటోమేటిక్‌గా రాష్ట్ర ప్రభుత్వం కూడా వేయాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే వీళ్ళు 5,000, 4,000 చొప్పున అంటే వీళ్ళు వాళ్ళ 4,000 మామూలుగా అయితే గనక 20,000 మేమే ఒకేసారి లంసంగా వేస్తామన్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళకి అదే 3 దఫాలుగా వేస్తామన్నారు. కేంద్రం వేసేటప్పుడు వేసుకొస్తామని చెప్తున్నారు. వాళ్ళు 4,000 వాళ్ళు 6,000 వేస్తే మేము 14 ఇస్తాం. వాళ్ళు 10,000 వేస్తే మిగతా 10,000 ఇస్తాం. ముందు చెప్పింది మాత్రం మొత్తం వేస్తాం ఒకే దఫా అన్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కొన్ని రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో సుమారు 27 లక్షల మంది రైతులకి రూ. 2,000 నిధులు మొన్న సెప్టెంబర్‌లోనే వేసి పడేసింది. ఎందుకంటే వీళ్ళకి అక్కడ ఎక్కువగా వరదలు వీటి వలన సఫర్ అవుతున్నారు కాబట్టి. అంటే జమ్మూ కాశ్మీర్‌లోని వరద ప్రభావిత రైతులకు కూడా అక్టోబర్ 7, 2025నే 21వ విడత నిధులు జారీ చేసేసారు. అక్కడ కూడా దాదాపుగా 8.55 లక్షల మంది రైతులకి 171 కోట్ల జమేశారు. మిగిలిన రాష్ట్రాల రైతులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 21వ విడత డబ్బులు త్వరలోనే జమ చేయబోతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి.